గూడూరు నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పోటుపాలెం గ్రామంలో ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ పాల్గొని రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన 6,000 రూపాయల నగదును అందజేశారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని, రైతులు రాజు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు, టీడీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మూడో విడత ఎన్డీఏ గవర్నమెంట్ పెద్దలు మోడీ గారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మా నాయకుడు లోకేష్ బాబు గారు చెప్పిన విధంగా సూపర్ 6 పథకాల్లో ఈ అన్నదాత సుఖీభవ కూడా ఒక పథకం. దీని ప్రకారం ఆల్రెడీ ఇంత 2 సార్లు మేము డబ్బులు వేస్తున్నాం. మళ్ళీ ఈరోజు చివరి విడతగా 6,000 రూపాయలు ప్రతి ఒక్క రైతు అకౌంట్లో ఈరోజు మధ్యాహ్నం గల్లా పడిపోయేటువంటి కార్యక్రమం. మొత్తం నా గూడూరు కాన్స్టిట్యున్సీలో 22,217 మందికి ఇక్కడ 6,000 రూపాయల లెక్కన డబ్బులు పడుతున్నాయి. దాదాపు 12,54,95,000 రూపాయలు ఈరోజు మా ఎన్డీఏ గవర్నమెంట్ ఇస్తుందని చెప్పేదానికి సంతోషం ఉంది. గతంలో ఎంతో ఇస్తానని చెప్పి సగం కూడా ఇవ్వకుండా కేంద్ర గవర్నమెంట్ డబ్బులే పంచినటువంటి ప్రభుత్వం పోయిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఇది కాకుండా ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తుందో దానికి సమానంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన డబ్బులు కలిపి ఈరోజు రైతుల ఖాతాలో వేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి మీకు మేము గుర్తు చేస్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే చెప్పిన మాట ప్రకారం ఎప్పుడు కూడా పేదవాళ్ళ విషయంలో కానీ రైతులు ఈరోజు 4 చేతులు నోట్లో పోతున్నాయంటే రైతుల పుణ్యం. ఈ దేశానికి వెన్నెముక రైతులు. ఆ రైతులు ఇబ్బంది పడుతుంటే ఏ రాష్ట్రం కూడా బాగుపడేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో రైతులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అలాగే గిట్టుబాటు ధర కూడా రైతులకి కల్పించేటువంటి కార్యక్రమం కూడా ఎన్డీఏ చేస్తుందని చెప్పి మేము తెలియజేస్తాం. అలాగే అగ్రికల్చర్ అధికారులందరూ కూడా చెప్పాం, ఖచ్చితంగా మీరు ఎక్కడైతే ఈ యొక్క రైతు భరోసా కేంద్రాలు పెడుతున్నారో అది ఖచ్చితంగా రైతులకి తెలియజేయాలనేటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే దళారులు కాసిపెట్టుకున్నారు. పాపం రైతులు కష్టపడి పండించినటువంటి ధాన్యాన్ని తక్కువ రేటు కొట్టుకుపోయేటువంటి వ్యవహారంలో చాలామంది ఉన్నారు. అవన్నీ ఇక్కడ సాగనివ్వము. ఎందువల్లంటే మేము 24 గంటల లోపల లేదంటే 45 గంటల లోపల ఎవరైతే రైతు భరోసా కేంద్రాలకు వచ్చి ఈ యొక్క ధాన్యాన్ని ఇస్తారో అక్కడే మా వాళ్ళు కొలుసుకొని ఖచ్చితంగా డబ్బులు వాళ్ళ ఖాతాలో వచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు గవర్నమెంట్ ఏర్పాటు చేసిందని చెప్పి మేము గర్వంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ గవర్నమెంట్లో యూరియా ఇంత కూడా కొరత లేకుండా చేసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని కూడా ఒకసారి అందరికీ చెప్తున్నాం. గతంలాగా ఎక్కడ రైతులు వాళ్ళ డిపోల దగ్గర బయట నిలబడడం కానివ్వండి, లేదా ప్రైవేటు సంబంధించిన వాళ్ళని ఆశ్రయించడం కానీ చేయలే. ఈసారి ఎక్కువే ఇచ్చారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇద్దరు మా కలెక్టర్లు, జిల్లా కలెక్టర్లు, ఈ పక్క చూస్తే మా నెల్లూరు కలెక్టర్ గారు, అటు చూస్తే మా తిరుపతి కలెక్టర్ గారు కూడా, అట్లాగే మా అగ్రికల్చర్ అధికారులందరూ కూడా చాలా బ్రహ్మాండంగా రైతుల విషయంలో వాళ్ళు సేవ చేసినందుకు మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అధికారులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రైతులు లేకపోతే మన పరిస్థితి. ఈరోజు మా అగ్రికల్చర్ అధికారులు వాళ్ళ అధికారులు లేకపోయినా అందరూ కూడా ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని ఈరోజు ఖచ్చితంగా పొలంలోకి వెళ్ళాలి సార్, పొలాల్లో చూడాలి మనం అని చెప్పి ఈరోజు నాకు తీసుకొచ్చారు. చాలా సంతోషం. ఇక్కడే ఇప్పుడు మా సద్దన్నం ఈరోజు తిన్నాం, చాలా టేస్టీగా ఉంది. అలాగే మిరపకాయ కూడా చాలా బాగుంది, శనగడ్డ కూడా చాలా బాగుంది. నిజంగా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇటువంటి అనుభవం కూడా రావడం అనేది చంద్రబాబు నాయుడు గారు పుణ్యం అని చెప్పి కూడా మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాం. ఆయనకే దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా చెప్పిన విధంగా సంవత్సరానికి ఖచ్చితంగా అన్నదాత సుఖీభవ సంబంధించిన అమౌంట్లు 3 విడతలుగా ఈ యొక్క ఎన్డీఏ గవర్నమెంట్ ఇస్తుందని చెప్పేటువంటి పరిస్థితి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఎక్కడో రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తున్న ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అనే విషయాన్ని మర్చిపోకూడదని చెప్పి తెలియజేస్తున్నాం. ఆ రోజు వచ్చాం, గతంలో 6 నెలల ముందు ఇక్కడికి వచ్చాం. అప్పుడు రైతు మా అధ్యక్షుడు, సాగునీటి సంఘ అధ్యక్షుడు వారు ఉన్నారు. ఆయన అన్న చెప్పాడు, అయ్యా నువ్వు వచ్చావు ఏరువాకు వచ్చాము ఇక్కడ, ఖచ్చితంగా 4 నుంచి 5 ఎకరాలు పండాలా, 5 కుట్లు పండాలని చెప్పి అడిగితే ఆయన ఆ రోజు చెప్పిన ప్రకారంగా ఖచ్చితంగా 4.5 కుట్లు వచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పాడు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే నా నోటి వాక్కు ఈరోజు ఫలించినందుకు మీ శ్రమ, రైతుల శ్రమ
అలాగే చిన్న తెగులు కూడా చాలా తక్కువ, అయితే కొత్తగా ఏదో నల్లి అనేటువంటి ఒక తెగులు ఒకటి వచ్చిందని చెప్పి చెప్తున్నారు. అది కూడా దానికి కారణం ఏంటంటే ఈ యొక్క యూరియా ఎక్కువ కూడా వాడడం, టెంపరేచర్ కూడా ఇబ్బంది. అది కానీ దేవుడి దేవల తగ్గిపోతే రైతు ఎక్కడ కూడా శుభమైనటువంటి కార్యక్రమం. ఖచ్చితంగా దేవుడు రైతులకి అండగా ఉంటాడు. అలాగే ఒక ప్రత్యేకత ఏంటంటే అందరూ చంద్రబాబు నాయుడు గెలిస్తే నీళ్లు ఉండవు అన్నాడు, కానీ ఈయనసారి చంద్రబాబు నాయుడు గెలిస్తే ఇంకా కూడా పుష్కల నీళ్ళు ఉన్నాయి, ప్రతి దగ్గర పుష్కల నీళ్ళు ఉన్నాయి, వాకాడు బ్యారేజ్లో నీళ్ళు ఉన్నాయి, ఇక్కడ సోమశిల్లో ఉన్నాయి, ప్రతి దగ్గర కండేరులో నీళ్లు ఉన్నాయన్నమాట. అదే గూడూరు చెరువులో కూడా నీళ్లు ఉన్నాయి. అదే మా ఈ యొక్క రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం నారా చంద్రబాబు నాయుడు గారు. అవతల గందరగోళంగా మాట్లాడతారు వాళ్ళు చేసి వచ్చేదిలే, ఎప్పుడు కూడా రైతులను ఆదుకుని లేదు. ఏ ఎమ్మెల్యే కూడా 5 సంవత్సరాల్లో రైతులతో వచ్చి ఈ విధంగా మాట్లాడే పరిస్థితి కూడా లేదు. మాకు చంద్రబాబు నాయుడు ఇన్స్ట్రక్షన్ ప్రకారం రైతులు మనకు అన్నం పెట్టే దేవుళ్ళు, వాళ్ళ దగ్గరికి కష్టసుఖాలు తెలుసుకోండి అని చెప్పి ఉన్నటువంటి 175 మందిలో ఆ 11 మందిని తప్ప అందరు ఎమ్మెల్యేలు కూడా మేము ఈరోజు వెళ్ళి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా రైతుల దగ్గరికి వెళ్ళి, పొలాల దగ్గరికి వెళ్ళి రైతులతో ముఖాముఖి మాట్లాడి వాళ్ళ సమస్యలను అప్పటికప్పటికి పరిష్కరించే విధంగా చేస్తున్నందుకు మా ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమం ఎంత విజయవంతంగా జరుగుతుందంటే దానికి కారణం మన ప్రధానమంత్రి మోడీ గారు. ఆయనకి చేతులెత్తి మనం దండం పెట్టాలి. ఆయనే లేకపోతే మనం రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది అయ్యేటువంటి కార్యక్రమం. అలాగే ఈరోజు మనందరికీ అండగా ధైర్యశాలి, నిజాయితీపరుడు మా పవన్ కూడా ఉండడం కూడా చాలా సంతోషం అని చెప్పి మేము తెలియజేస్తూ, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎన్డీఏ గవర్నమెంట్ రైతుల పక్షాన పనిచేస్తుంది. ఏ సమస్య వచ్చినా దానికి మా వంతు సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తామని తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ మా లోకల్ నాయకులు మా నరేష్, మా హరి, అలాగే మా సాగునీటి సంఘ అధ్యక్షులు, అలాగే సుధాకర్ రెడ్డి గారు, సుధాకరు, అట్లాగే ఇక్కడ వచ్చినటువంటి రైతులందరూ కూడా మా సీను అందరూ కూడా పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి మా అగ్రికల్చర్ అధికారులు అందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.